హాయ్ హలో నమస్తే. నేను మీ తూర్పుగోదావరి జిల్లా అన్వేషకుడి. ఈ రోజైతే కాకినాడ జిల్లా తునిలో అయితే ఉన్నాము. తుని స్థానిక గర్ల్స్ స్కూల్ సెంటర్ ఎదురుగున్న రామాలయం వీధిలో తిరుమలనేడి సాయి అనే యువకుడు గత గత టైంలో చిన్న సూక్ష్మ రూపంలో ఉన్న చిన్న వాషింగ్ మెషిన్ అయితే తయారు చేసి అనేక అవార్డులు అయితే సాధించాడు. అలాగే గిన్నిస్ రికార్డు కూడా పొందాడు. మరలా ఇప్పుడు 67 సెంటీమీటర్ల గల చిన్న కుండనైతే తయారు చేసి మళ్ళీ ఇంకొకసారి గిన్నిస్ రికార్డ్ అయితే బద్దలు కొట్టాడని చెప్పొచ్చు. ఈ తిరుమలనేడి సాయి అయితే మధ్యతరగతి కుటుంబానికి చెందిన యువకుడు కాబట్టి ఎవరైనా వచ్చినా సరే చూసి వెళ్ళిపోతున్నారు తప్ప ఎవరు కూడా తను వెన్నుదంటే ఉండి ప్రోత్సహించే పరిస్థితి అయితే కనబడతలేదు. కనీసం మన తుని నియోజకవర్గానికి చెందిన తిరుమలనేడి సాయిని మన గవర్నమెంట్ ద్వారా ప్రోత్సహించి ఆదుకుంటారని చెప్పి కోరుకుంటున్నాను. అందరికీ నమస్కారం. నా పేరు తిరుమలనేడి సాయి. ఈ రోజున వరల్డ్ స్మాలెస్ట్ మోటరైజ్డ్ పాటరీ వీల్ అనేది తయారు చేసి గిన్నిస్ బుక్ ఆఫ్ రికార్డులో స్థానం సంపాదించాను. అది నాకు చాలా సంతోషంగా ఉందండి. అలాగే గతంలో 2023లో కూడా వరల్డ్ స్మాలెస్ట్ వాషింగ్ మిషన్ తయారు చేసి గిన్నిస్ బుక్ ఆఫ్ రికార్డులో స్థానం సంపాదించడం అనేది జరిగింది. అలాగే ఈ సంవత్సరం కూడా 2025లో కూడా నాకు గిన్నిస్ బుక్ ఆఫ్ రికార్డ్ రావడం అనేది చాలా సంతోషంగా ఉందండి. అంటే వరల్డ్ స్మాలెస్ట్ పాటరీ వీల్ ఏంటంటే మనం పాట్స్ మీద తయారు చేయడానికి మనం వాడుక భాషలో కొమ్మరి చక్రం అనేది చెప్పేసి వాడుతూ ఉంటాం. అది మిషనరీ రూపంలో మోటరైజ్డ్ పాటరీ వీల్ అంటారండి. దాన్ని మిషనరీ కింద మార్కెట్లో దొరుకుతాయి. దాన్నే స్మాలెస్ట్ థింగ్ కింద తయారు చేశాను. దాన్ని గిన్నిస్ బుక్ ఆఫ్ రికార్డ్ అనేది సంస్థ నాకు గుర్తించి గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డులో స్థానం పంపించడం అనేది నాకు ఎంతో సంతోషంగా ఉంది. నాకు ఈ అవకాశం ఇచ్చిన HM TV వాళ్ళకి ఎల్లప్పుడూ కృతజ్ఞతలు తెలుసుకుంటూ సెలవు తీసుకుంటాను. వరల్డ్ స్మాలెస్ట్ పాటరీ వీల్ అండి ఇది. అంటే ఇది వరల్డ్ స్మాలెస్ట్ థింగ్ కింద నాకు ఇది ఇచ్చారు. దీన్ని ఒక వర్కింగ్ ఏంటంటే మామూలుగా మన పాటరీ వీల్ ఎలా అయితే పనిచేస్తుందో ఆ రకంగా పనిచేస్తుంది. దీని మీద స్మాల్ పాట్ అనేది తయారు చేయడం కూడా చూపించానండి గిన్నిస్ బుక్ ఆఫ్ రికార్డ్ సంస్థకి. దాన్ని గుర్తించి నాకు రికార్డ్ అనేది ఇవ్వడం జరిగింది. ఇది తయారు చేయడానికి నాకు 1 గంట సమయం పట్టింది. కానీ దీనికి ఒక ప్రాక్టీస్కి అయితేనే, దీనికి ఒక అప్లికేషన్ ఫామ్స్కి అయితేనే, డాక్యుమెంటేషన్కి అయితేనే 1 సంవత్సరంన్నర వరకు టైం పట్టింది. ఏది మిషన్ ఇది?